ఏంటంటే శోధన నాకే కర్మ, నా కర్మ ఇలా అయిపోయింది అనుకుంటారు. ఏమంటారంటే నా రాత ఈ విధంగా, కానీ దేవుడు నీ రాత అలా మార్చాలని ఉంచాలని ఉద్దేశిస్తూ లేడు ఆయన. దేవుని ప్రేరణ ప్రార్థన చేసుకోవాలి. శోధన వచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రార్థనలో గడపాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో 3-4 వచనంలో సాతానుడు వచ్చి ప్రభువుని శోధిస్తాడు. ఇదిగో నీ రాళ్లను నువ్వు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించినట్లయితే మరి నువ్వు ఈ రాళ్ళను కూడా రొట్టెలుగా ఆజ్ఞాపించి నువ్వు ఆహారం చేసుకొని తిను అని చెప్పాలి. ఎందుకంటే 40 దినములు 40 రాత్రులను ఉపవాసం చేసి ఆకలి కొనగా సాతానుడు వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. సాక్షాత్ దేవునితోటే శోధకుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటే ఈ రాళ్ళను కూడా రొట్టెలుగా చేయగలవా? రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా నువ్వు. చూసారా దేవుని ప్రార్థన? అప్పుడు ఒకటే మాట అన్నారు ప్రభు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన